సార్ ఈరోజు అర్ధరాత్రి లేదంటే రేపు ఉదయం లోపు ఆంధ్రప్రదేశ్ సిఎస్ లేదా డీజీపీ మీద వేటు పడే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ప్రచారంలో జరుగుతోంది. ఏంటి సార్ ఇద్దరి మీద వేటు పడబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయినంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా జరగల. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందుగా జరిగిన ఈ సస్పెన్షన్స్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల నిబంధనల్ని ఎన్ని రకాలుగా ఉల్లంఘించవచ్చో అన్ని రకాలుగా ఉల్లంఘించడానికి అధికారులతో ఒప్పందం కుదుర్చుకుందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. అందుకే 2 సార్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు కూడా విజయవాడ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళినా కూడా అధికారుల్లో మార్పు రాకపోవటం వలన దాదాపు ఒక 10 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని విధుల నుంచి తొలగించిన విషయం మనందరం కూడా చూసాం. అయితే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అనేది ఆగట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే మొన్న ఎన్నికల రోడ్ షోలో పెద్ద బహిరంగ సభ కూడా కాదు, ఇది ప్రధానమంత్రి గారి లాగా ఒక 5 లక్షల మందో 10 లక్షల మందో వచ్చిన బహిరంగ సభ కూడా కాదు. మహా ఉంటే ఒక 1000 మంది ఉండే ఒక రోడ్ షోల్లో కూడా ఫెయిల్ అయ్యి ఆయన మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ జరిగిందని. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ అంటే చిన్న విషయం కాదు కదండి, తీవ్రమైన కుట్ర. అంటే ఆయన్ని ఒక కుట్ర పూరితంగా చంపటానికి ఒక విఫల ప్రయత్నం జరిగింది అన్నాడు. అది ఒకవేళ కనుక సఫలమైంది అనుకోండి, చాలా భారీగా ఉండేది మూల్యం అనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అక్కడ కాపలా ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు 731 మందికి. అంటే ప్రధానమంత్రి భద్రతా సిబ్బందికి ఎట్లాంటి ట్రైనింగ్ అయితే ఇస్తారో అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఈయనకి. అంటే ఆయన అసలు బయటికి రాడు కదా, అవును, చాలా అరుదు రావటం, వచ్చినా కూడా చిన్న చిన్న దూరాలకు కూడా ఆయన హెలికాప్టర్ మీద వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తారు. రెండోది, ఒకవేళ వెళ్ళటం అంటూ జరిగితే ముందు అన్ని పట్టాలు కట్టేయాలి, బారికేడ్లు కట్టేయాలి, ఇళ్ల తలుపులు మూసేయాలి, కిటికీల తలుపులు మూసేయాలి, షాపులు మూసేయాలి, చెట్లు కూడా కొట్టేయాలి. ఎక్కడన్నా దూరంగా చెట్లు ఉన్నా కూడా దాని మీద నుంచి ఏమన్నా ఫైర్ ఆర్మ్స్తో అటాక్ చేస్తారనో మరి ఏంటో భయం, మరి తెలీదు. అలాంటి ప్రోటోకాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాటిస్తున్నారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆందోళనకరమైన అంశమే. అంటే ఇంత చేసినా కూడా వాళ్ళ సొంత ముఖ్యమంత్రిని కాపాడుకోవడంలో కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది అని. అంటే డీజీపీయే కదా పోలీస్ యంత్రాంగానికి సంబంధించినంతవరకు. అట్లాగే సిఎస్ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని వక్ర భాషను చెప్పడానికి ప్రయత్నించడం అనేది, మొన్న పెన్షన్ల విషయంలో ఏం చెప్పారు, వాలంటీర్లతో ఇప్పించొద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని. వాళ్ళు ఏం చెప్పారు, సిఎస్ గారు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు మేము వాలంటీర్ల ద్వారా మేము ఈ పెన్షన్లు ఇవ్వటం లేదు, కాబట్టి మీరే వచ్చి గ్రామ సచివాలయాలకి కావాలంటే మా వాలంటీర్లు కూడా హెల్ప్ చేస్తారని చెప్పి వాళ్ళని డోలీ అంటే ఏంటంటే మంచానికి తాళ్ళు కట్టి, పూర్వకాలంలో గ్రామాల్లోకి బస్సులు ఆటోలు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు కదండి, వాళ్ళని ఒక నియరెస్ట్ మేజర్ గ్రామంకి తీసుకొచ్చి ఏదైనా చిన్న వైద్యం చేయించుకోవాలన్నా కూడా ఇలా మోసుకొచ్చేవాళ్ళు, మంచానికి తాళ్ళు కట్టి ఒక కర్ర కట్టి దాన్ని అంటే స్ట్రెచ్చర్ లాగా అనుకోండి ఆ రోజుల్లో. ఇప్పుడు స్ట్రెచ్చర్ అంబులెన్స్ లాంటిది, అది మోసుకుని పొలాల్లో అడ్డం పడి వచ్చి తీసుకొచ్చుకునేవాళ్ళు. అట్లా వీళ్ళని విలేజెస్లో కూడా డోలీలు కట్టి ఎండాకాలంలో వాళ్ళని తీసుకొచ్చి 33 మంది చనిపోవటానికి కారణమయ్యారు. అదేమంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం మీదకి దోశారు. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిఎస్ మీద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి, ఇద్దరి మీద ఉన్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి. గతంలో ఒక ఎన్నికల కమిషనర్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే పిటిషన్ వేసి రమేష్ కుమార్ అని ఇప్పుడు డెమోక్రసీ ఆర్గనైజేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ అని పెట్టాడు కదా, ఆయన మీద అంత డేర్గా విమర్శించాడు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆయన పెట్టాడు కదా, ఇప్పుడు ఆయన మీద ఇలాంటిదే చేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత డీజీపీ సిఎస్ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు. ఇది విచిత్రం. ఇప్పుడు ఎవరినైనా డిఫరెంట్ పీపుల్ని పెడతారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన విశాఖ ప్రాంతానికి చెందిన ఒక సిఎస్నో లేదా డీజీపీనో అట్లా పెడతారు, లేకపోతే కోస్టల్. ఎంత 19 జిల్లాలు ఉన్నాయి కదండి, ఎన్ని జిల్లాలు ఉన్నాయండి ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాల్లో ఇంకా ఇతర ప్రాంతాలను పెట్టొచ్చు కదా, ఒకే జిల్లా వాళ్ళు పెట్టాలా? అంటే ఏంటంటే ఇది కేంద్రంలో రాష్ట్రాల్లో ఎన్నికల్ని వీళ్ళు రిగ్గింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా ఇవన్నీ చేసుకున్నారని ఫిర్యాదులు
కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. దాని మీద వాళ్ళు విచారణ చేశారు, వీళ్ళ ఫెయిల్యూర్స్ కూడా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ని సస్పెండ్ చేశారంటే అది డీజీపీ మీద రిఫ్లెక్షనే కదా. డీజీపీ ఫెయిల్యూర్ అవ్వబట్టే కదా ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారు. అట్లాగే కలెక్టర్లు కూడా ఫెయిల్ అయిన విషయం సిఎస్ బాధ్యుడే కదా. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక మారిస్తే తప్ప ఎన్నికలు సక్రమంగా జరగవనే ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. బహుశా విత్ ఇన్ ఏ డే ఆర్ 2 బహుశా ఈ వాళ్ళ కాకపోయినా రేపైనా కానీ వస్తుంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది, మార్పులు చేస్తారు. ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు ఎవరైతే డీజీగా ఈయన్ని సస్పెండ్ చేశారో ఆయనే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కాబట్టి బహుశా ఆయన్నే డీజీగా పెట్టవచ్చు అని రెగ్యులర్గా. అంటే డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు గారు రాబోతున్నారంటారు. రావచ్చు, రాకూడదని లేదు, వస్తాడని చెప్పలేము, రాడు అని కూడా చెప్పలేము. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం కనుక ఇస్తే ఆయన మీద ఎప్పుడు ఎలిగేషన్స్ లేవు. వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఎలిగేషన్సే అవి ట్రిబ్యునల్ ముందు కానీ కోర్టు ముందు కానీ ఎక్కడా నిలబడలా. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ క్యాట్లో ఆయన పిటిషన్ వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్లో ఉన్న నేపథ్యంలో ఆ తీర్పు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఆ తీర్పు కనుక వచ్చిందంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా గతం నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇంకా అది కాకపోయినా కూడా ఆల్రెడీ కేంద్ర మానవ వనరుల శాఖ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా రిఫర్ చేస్తే ఆయన మీద ఎలిగేషన్స్ ఏమీ సఫిషియంట్ గ్రౌండ్స్ లేవు అని గవర్నమెంట్ అడిగింది కదా స్టేట్ గవర్నమెంట్ని. మీరు ఇంతకాలం ఆయన సస్పెన్షన్లో ఉంచడానికి గల కారణాలు ఏంటో మాకు చెప్పమని. వీళ్ళు ఇంతవరకు 2 సార్లు రిమైండర్లు పంపినా, జనవరిలోను ఈ నెలలో పంపినా కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నారు. రిప్లై ఇచ్చారంటే రిప్లై సరైన సఫిషియంట్ రీజన్ లేదని కేంద్ర ఎన్నికల సంఘమే తీసుకుంటుంది యాక్షను. అది వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు పంపారండి. యూపీఎస్సీ కూడా వీళ్ళు సమాధానాలు చెప్పట్లా, తప్పించేసుకుంటున్నారు. ఎట్లా ఎలక్షన్లు వచ్చినాయి, ఏడావుళ్ళు ఎవడ పట్టించుకుంటాడని. ఇప్పటికీ ఆయన మీద ఏమి ఆరోపణలు లేవండి. ఈజ్ రెడీ టు బి అపాయింటెడ్ అంతే. వీళ్ళు చేయట్లా, కానీ ఆయన కూడా ఇన్సిస్ట్ చేయట్లా. ఏ గవర్నమెంట్ అంత రిలక్టెంట్గా ఉన్నప్పుడు నాకు మాత్రం ఏముందో వెళ్ళి చేరాల్సిన పరిస్థితి. చూద్దాం, ఇంకా రేపు మంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుందాం అనేది ఆయన కూడా రెడీగా ఉన్నాడు. లేదు కనుక మీరు డ్రెస్ వేసుకుని డీజీగా బాధ్యతలు చేపట్టాలని కేంద్రం ఆదేశిస్తే ఆయన నో చెప్పలేడు. ఓకే, వచ్చి కూర్చోవాల్సిందే. ఓకే, మరి ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు ఉదయం లోపల కానీ సిఎస్ గారి మీద డీజీపీ గారి మీద చర్యలు ఉండబోతున్నాయి, వేటు వేయబోతున్నారు అంటారు. అంటే ఆ ఢిల్లీ నుంచి వస్తున్న ఇండికేషన్స్ అలా ఉన్నాయి కృష్ణ గారు. మరి ఇంతకుముందు కూడా అన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మిగిలిన సలహాదారులందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చారు కదా. జిఏడి పొలిటికల్ సెక్రటరీ యువరాజ్ గారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది, వాళ్ళు ఇచ్చేశారు. అట్లా ప్రతి దాని మీద చర్య తీసుకుంటున్నారు. కాబట్టి ఇద్దరి మీద కూడా తీసుకుంటారని. ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ అవటం అంటేనే మళ్ళీ ఇంకో ఫెయిల్యూరు. సొంత స్టేట్ హెడ్ ఆయన, అపధర్మ ముఖ్యమంత్రి అయినా కూడా మరి ఆ ముఖ్యమంత్రిని కూడా వీళ్ళు కాపాడలేదు అంటే నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది కదా. అది ఎక్కడన్నా సుదూర ప్రాంతాల్లో కాదు, ఎక్కడో శ్రీకాకుళంలో కాదు, విజయవాడలో. తర్వాత లైట్లు ఆపటం ఏంటి ఒక విఐపి ఇదిలో ఎలక్షన్ టూర్లో. కాబట్టి ఇవన్నీ కూడా చాలా, అంటే వీళ్ళు కూడా గవర్నమెంట్తో ఇది కుమ్మక్కయ్యారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఓకే, అది అందువల్ల ఈ మార్పు జరగవచ్చని అనుకుంటున్నారు.